హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మాలాంటి వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకున్నప్పుడు చిన్నప్పుడు స్కూల్లో అంటే ఫస్ట్ క్లాస్లోనో సెకండ్ క్లాస్లోనో కొన్ని నీతి వాక్యాలు నేర్పించారు. సత్యమనే పలకవలను, దొంగతనం చేయరాదు, పెద్దలను గౌరవించవలను, ఇలాంటివన్నీ నీతులు నేర్పించారు. బాగానే ఉండేది. అప్పుడు నీతులు నేర్చుకున్నాము, అది ఆచరించామో లేదనేది వేరే విషయం. బట్ ఆ నీతులు ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తే ఎవరు వింటారా? అసలు నీతులు అనేవి ఇప్పుడు పనికొస్తున్నాయి. ఇప్పుడు పిల్లలే వినరు ఇప్పుడు అలాంటి నీతులు చెప్తే. కానీ నాసర్ హుస్సేన్, ఫార్మర్ ఇంగ్లాండ్ కెప్టెన్, ప్రజెంట్లీ కామెంటేటర్, అతను ఇండియాకు కొన్ని నీతులు బోధిస్తున్నాడు. పాకిస్తాన్, బంగ్లాదేశ్తో మనకున్న ఈ ప్రస్తుతం ఉన్న టెన్షన్స్ నేపథ్యంలో పాలిటిక్స్, క్రికెట్ దూరంగా ఉంచాలంట. క్రీడలకి, రాజకీయాలకి ఇంత దూరంగా ఉంచాలి. చాలా ఆవేదన పొందుతూ అతను ఒక స్కై స్పోర్ట్స్ కనుకుంటా అతను చేసిన ఒక పాడ్కాస్ట్ అలాంగ్ విత్ మైకెల్ అదర్టన్, దాంట్లో చాలా చాలా కన్నీరు గార్చాడు. పాలిటిక్స్ క్రికెట్ని ఎంత స్పాయిల్ చేస్తుంది, ఇండియా అంతా డామినేట్ చేస్తుంది వరల్డ్ క్రికెట్ని అని చెప్పి. నిజంగా అంటే అతను చెప్పింది కొంతవరకు కరెక్ట్. ఏంటంటే పాలిటిక్స్ ఉండకూడదు, అంతా కూడా క్రికెట్కి ప్రాధాన్యత ఇవ్వాలని మనం అందరం కోరుకుంటాం యాజ్ క్రికెట్ లవర్స్ మనం అందరూ. కానీ అది సాధ్యమేనా? ఇప్పుడు నీతులు చెప్పడం చాలా ఈజీ, కానీ ఆచరణలో అవన్నీ అది జరగవు కదా. ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ ఈజీ టు సపరేట్ పాలిటిక్స్ ఫ్రమ్ క్రికెట్, పర్టికులర్లీ మన జియో పాలిటిక్స్, మన సబ్ కాంటినెంట్లో ఉన్న జియో పాలిటిక్స్లో సాధ్యమే విషయమే కాదు, ఏమాత్రం సాధ్యం కాదు. అది దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ అది మీరు వైరల్ అయి ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఎప్పటికీ చాలామంది నన్ను అడుగుతున్నారు దాని మీద వీడియోస్ చేయమని చెప్పి. నేను టీమ్స్ వీడియోస్ అవి చేయడం బిజీలో ఉండి నేను చేయలేదు. సో నాకు ఏదో రకంగా మీతో ఇది పంచుకుందామని చెప్పి చేస్తున్నాను. నాసర్ హుస్సేన్ ప్రధానంగా ఏమంటాడంటే, ఒకవేళ ఇండియా కూడా సడన్గా ఇండియన్ గవర్నమెంట్ ఒక మాట చెప్తారు, 4 రోజుల్లో టోర్నమెంట్ స్టార్ట్ అవుతుందనగా, వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుందనగా, లేదు మాకు వెన్యూ మార్చండి అని అడిగితే ఐసీసీ ఇలాగే చెప్పేదా? బంగ్లాదేశ్ చెప్పినట్టుగా లేదు అలా కుదరదు, మీరు టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోండి అని ఇండియాకు చెప్తుందా అనేది అతని మొదటి అబ్జెక్షన్. ఇండియా అలా చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ముందే మనకు అబ్జెక్షన్ ఉంటే ముందే చెప్తారు. లేదు సడన్గా ఏదో తీవ్రమైన సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటే అలా చేస్తారు. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ కేసులో జరిగింది అది కాదు కదా. వాళ్ళు 4 రోజుల ముందు టోర్నమెంట్ స్టార్ట్ అవుతుందనగా సడన్గా ముస్తఫిజుర్ ఇన్సిడెంట్ జరిగింది. ఐ థింక్ జనవరి 3వ తారీఖున ముస్తఫిజుర్ని బీసీసీఐ వాళ్ళు ఐపీఎల్ నుంచి విత్డ్రా చేశారు. ఆ అక్కస్తో 4th రోజు నుంచి వాళ్ళు సెక్యూరిటీ కన్సర్న్స్ అని మొదలు. అంతకుముందు ఎప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. సో ఇండియా అలా చేసే అవకాశమే లేదు. ఒక 4 రోజుల ముందు టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది, అంత ఇర్రెస్పాన్సిబుల్గా మన వాళ్ళు చేసే అవకాశమే లేదు. సో బంగ్లాదేశ్ కాబట్టి అది చిన్న దేశం, వాళ్ళకి డబ్బులు లేవు కాబట్టి పేదవాడి కోపం పెదవికి చేయటం అన్నట్టుగా వాళ్ళని పక్కకి నెట్టేశారు అనేది అతని అంటే సెంటిమెంట్గా చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ ఇండియా అలా చేయదు. రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ఎ బిగ్ కంట్రీ, ఇట్ ఈస్ నాట్ ఏ రోగ్ నేషన్ లైక్ బంగ్లాదేశ్ ఆర్ పాకిస్తాన్. అలాంటిది కాదు కదా మన వాళ్ళు. మనం అలా చేయం. ఒకవేళ అంత సీరియస్ కన్సర్న్ ఉంటే చెప్తాం. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో ఏం జరిగింది, వాళ్ళు సెక్యూరిటీ కన్సర్న్ అన్నారు. ఐసీసీ వాళ్ళే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఆ సెక్యూరిటీ థ్రెట్ గురించి అసెస్ చేయమని వాళ్ళని పంపించారు. వాళ్ళు చూసి ఇలాంటి చాలా లోగా ఉంది, భద్రతాపరమైన ముప్పు చాలా తక్కువ ఉంది అని చెప్పిన తర్వాత కూడా కేవలం వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేశంలో 14వ తారీఖున 12వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాంట్లో ఏంటంటే యాంటీ ఇండియా సెంటిమెంట్ కోసం వాళ్ళు చేస్తారు. పాలిటిక్స్ ఆడుతున్నది ఎవరు? ఇండియానా బంగ్లాదేశా? పాలిటిక్స్ ప్లే చేస్తుంది బంగ్లాదేశ్. వాళ్ళ ఎలక్షన్స్లో యాంటీ ఇండియా సెంటిమెంట్తో ఎలక్షన్ గెలవాలని చెప్పి ఇది తీసుకొచ్చారు. వాళ్ళ క్రికెట్ సర్వనాశనం అయినా పర్వాలేదు, ఆల్రెడీ వాళ్ళ బ్యాట్ స్పాన్సర్షిప్లు, వాళ్ళకి ఇండియా నుంచి వచ్చే మనీ అంతా ఆగిపోయింది, ఈ వరల్డ్ కప్ నుంచి వచ్చే మనీ ఆగిపోతుంది. సో అసలే బీద దేశం, బీద క్రికెట్ బోర్డు, వాళ్ళకి ఎంత చాలా పెద్ద దెబ్బ తగిలింది. అయినా సరే వాళ్ళు ఏంటంటే పొలిటికల్ గెయిన్స్ కోసం పాలిటిక్స్ ఆడుతుంది వాళ్ళు. అతను ఏమంటాడంటే ఇంకోటి, నేను బంగ్లాదేశ్ మెచ్చుకుంటా ఫర్ సపోర్టింగ్, బ్యాకింగ్ హిస్ ప్లేయర్. ఏం ప్లేయర్ని బ్యాక్ చేస్తున్నారు వాళ్ళు? ఐపీఎల్ ఈజ్ అ డొమెస్టిక్ ఇండియన్ టోర్నమెంట్. అదేనా వరల్డ్ కప్ కాదు కదా. వరల్డ్ కప్ నుంచి ఒక ప్లేయర్లు మాకు రావడానికి ఇష్టం లేదంటే అనుకోవచ్చు. మన డొమెస్టిక్ టోర్నమెంట్లో ఎవరిని ఆడించుకోవాలి మన ఇష్టం. నాకు పలాని వాడు మొహం నచ్చకపోతే నేను ఆడించుకోను. డొమెస్టిక్ టోర్నమెంట్ అది, డొమెస్టిక్ లీగ్ అది. డొమెస్టిక్ లీగ్లో పాకిస్తాన్ వాళ్ళని పక్కన పెట్టినాం కదా మనం. ఎప్పుడైతే ఆ 26/11 ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు కంప్లీట్గా పక్కన పెట్టేశాం మనం. అప్పుడేం పాకిస్తాన్ మనతో ఆడటం మానలేదే. ఇండియా వచ్చి కూడా ఆడారు కదా వాళ్ళు. ఇండియా వచ్చి ఆడారు, వరల్డ్ కప్స్ ఆడారు. మొన్న రీసెంట్గా 2023 కూడా దే కేమ్ టు ఇండియా అండ్ ప్లేడ్. సో
సో డొమెస్టిక్ టోర్నమెంట్లో ఒక ప్లేయర్ని ఆడించకపోవడం అనేది మన ఇష్టం. ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే వాటిలో మీరు ఏదైనా అలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని బ్యాక్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో తెలుసు కదా, మన దేశంలోని పబ్లిక్ సెంటిమెంట్కి గౌరవిస్తూ ఆ డెసిషన్ బీసీసీఐ తీసుకుంది. బంగ్లాదేశ్లో ఎలాంటి వైలెన్స్ అగేన్స్ట్ మైనారిటీస్ జరుగుతుంది కదా, దానివల్ల వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, అలాగే మనకు అన్ని రకాలుగా వాళ్ళ మీద మన ఇండియాలో వచ్చిన రియాక్షన్ ఆధారంగా ఇప్పుడు అక్కడ మైనారిటీస్ మీద వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ప్రస్తుతానికి అయితే. సో దాన్ని బట్టి ఏంటంటే మనం స్ట్రాటజీ కరెక్టే అది. అదంతా దృష్టిలో పెట్టుకోకుండా బంగ్లాదేశ్ని నేను సపోర్ట్ చేస్తాను ఫర్ బ్యాకింగ్ ద ప్లేయర్. ఎందుకు బ్యాక్ చేయాలి? వాట్ రీజన్? డొమెస్టిక్ టోర్నమెంట్, ఐపీఎల్ ఈజ్ అ డొమెస్టిక్ టోర్నమెంట్, డొమెస్టిక్ లీగ్. దాంట్లో ప్లేయర్ని ఆడించుకోవడానికి దానికి మిగతా వాటికి ఏం సంబంధం? బ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో ఏముంటాడంటే పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తాడంట ఆయన. ఎందుకంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్తో సపోర్ట్గా నిలిచింది. ఎందుకు నిలవాలి? పాకిస్తాన్ అడిగిన అన్ని కోరికలు మనం తీర్చాం. మీకు అక్కడ వాళ్ళకి ఒక సపరేట్ వెన్యూ కావాలి, ఇండియా అస్సలు వచ్చి మేము ఇండియా రాము, ఫైనల్ వచ్చినా రాము, సెమీఫైనల్ కూడా రామంటే మీరు సెమీఫైనల్కి వచ్చినా మీ సెమీఫైనల్ శ్రీలంకలో జరుగుతుంది, ఫైనల్కి వచ్చినా మీ ఫైనల్ శ్రీలంకలో జరుపుతాం అని చెప్పి అన్ని రకాల వెసులుబాటు వాళ్ళు కల్పించిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ఆగిపోవాలి? బంగ్లాదేశ్ సపోర్ట్ చేయడం ఏంటి? మీకు ఏదైనా జెన్యున్ రీజన్, మీ సెక్యూరిటీ రీజన్ లాంటిది ఉంటే మీరు చేయాలి. అలా కాకుండా మీరు దాన్ని నాజర్ హుస్సేన్ సపోర్ట్ చేస్తాడు. ఇది నాకు ఏమాత్రం అర్థం కాని విషయం. సో నాజర్ హుస్సేన్ వాట్ ఈస్ హీ టాకింగ్? ఐ డోంట్ అండర్స్టాండ్ ఎట్ ఆల్. పాకిస్తాన్ ఇంకోటి కూడా ఏమంటాడంటే, ఈ రకంగా మీరు పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని తొక్కిపెట్టేస్తే, ఇండియా కనుక తొక్కిపెట్టేస్తే వాళ్ళ క్రికెట్ నాశనం అయిపోతుంది, దెబ్బతినేస్తుంది, వాళ్ళకి స్టాండర్డ్స్ పడిపోతాయి. దానివల్ల ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్ కానీ ఇండియా బంగ్లాదేశ్ కాంటెస్ట్ కానీ ఏకపక్షం అయిపోయి ఆ మజా రాదు. మనం ఎక్కడ తొక్కిపెట్టాం పాకిస్తాన్ని? పాకిస్తాన్తో ఆడుతూనే ఉన్నాం కదా మనం. ఇప్పుడు కూడా 15th ఆడడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం పాకిస్తాన్ని తొక్కిపెట్టడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అలాగే బంగ్లాదేశ్కి మనకి ఎప్పుడు ఏకపక్షంగా జరిగేది. బంగ్లాదేశ్ ఎప్పుడు నెవర్ గివెన్ అస్ లాట్ టఫ్ ఫైట్. వాళ్ళ దేశంలో క్రికెట్ని మనం ఏ రకంగా నాశనం చేయలేదు. బంగ్లాదేశ్ వెళ్తూనే ఉన్నాం, బంగ్లాదేశ్ వెళ్ళాడం ఎంత సక్రమంగా ఉంటే ఈ ఏడాదిలో కూడా చివరిలోనో వింటర్లో మనం బంగ్లాదేశ్లో వెళ్ళి ఒక వైట్ బాల్ సిరీస్ ఆడాలి. సో బంగ్లాదేశ్తో ఇప్పటివరకు మనకి ఎలాంటి ఇబ్బందులు లేవే. మనం వాళ్ళ క్రికెట్ని తొక్కిపెట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు. వాళ్ళ దేశంలో డొమెస్టిక్ స్ట్రక్చర్ సరిగ్గా లేక, వాళ్ళ దేశంలో వాళ్ళకి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేక వాళ్ళ క్రికెట్ అంతంత మాత్రంగా తయారైంది, డిజనరేట్ అయింది, ఇంకా స్టాండర్డ్స్ పడిపోతూ వస్తుంది. దానికి ఇండియా ఏ విధంగా కారణం నాకు అర్థం కాదు. అతను మాట్లాడే మాటల్లో ఫ్యాక్చువల్గా ఎలాంటి సంబంధాలు లేదు. అన్నిటికంటే గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇదే నాజర్ హుస్సేన్ కెప్టెన్గా ఉన్నాడు 2003లో ఇంగ్లాండ్ వరల్డ్ కప్ ఆడినప్పుడు, వన్డే వరల్డ్ కప్ ఆడినప్పుడు. అప్పుడు ఆ వరల్డ్ కప్ని జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా కలిసి జాయింట్గా హోస్ట్ చేశాయి. జింబాబ్వే వెళ్ళడానికి వీళ్ళు ఇష్టపడలేదు ఇంగ్లాండ్ టీం. దానికి ఏంటంటే సెక్యూరిటీ కన్సర్న్ కూడా చెప్పారు. అప్పుడు రాబర్ట్ ముగాబే అని ఒక రూలర్ ఉండేవాడు జింబాబ్వేకి. అతని విధానాలు నచ్చక మేము జింబాబ్వే వెళ్ళామని చెప్పి ఇంగ్లాండ్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. పాయింట్స్ పోయినాయి. దానివల్ల కెన్యా అప్పుడు సెమీఫైనల్ కూడా వచ్చింది, సందీప్ పాటిల్ వాళ్ళ కోచ్. సో అప్పుడు వాళ్ళు వెళ్ళలేదు. అప్పుడు నాజర్ హుస్సేన్ కెప్టెన్. అప్పుడు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? పాలిటిక్స్ క్రికెట్ వేరుగా ఉండాలని చెప్పి ఆ నీతులు ఎందుకు చెప్పలేదు? సరే, ఇప్పుడు జుట్టు నెరిసింది, ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయనకి తెలివితేటలు ఎక్కువ వచ్చినాయేమో. కానీ అప్పుడు అతను ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? నేను జింబాబ్వే వెళ్ళి ఆడదలుచుకోలేదు, ది పాలసీస్ అడాప్టెడ్ బై రాబర్ట్ ముగాబే, ఐ డోంట్ లైక్ దోస్ పాలసీస్ అని చెప్పి అతను అప్పట్లో స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడేమో నీతులు మాట్లాడుతున్నాడు. సో శ్రీరంగ నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి. నీ దగ్గరికి వచ్చినప్పుడేమో నువ్వు పాలిటిక్స్కి స్పోర్ట్స్కి లింక్ పెట్టు. అప్పుడు నువ్వు యువర్ ద కెప్టెన్ అట్ దట్ టైం. ఇంతకేజ్ వస్తే ఈ నాజర్ హుస్సేన్ ఇండియాలో పుట్టాడు, చెన్నైలో పుట్టాడు. ఐ థింక్ హిస్ ఫాదర్ వాజ్ ఇండియన్. సో ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడడం. ఒకసారి మన కామెంటేటర్స్ని ఏదో డాంకీస్ అన్నాడు, ఒక ఫీల్డర్స్ని డాంకీస్ అన్నాడు. అప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయింది. సో ఇండియాకి వ్యతిరేకంగా మైకేల్ వాన్ గురించి మాట్లాడతాం మనం. ఇప్పుడు ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడతామని చెప్పి ఇతను కూడా ఇండియా దొరికినప్పుడల్లా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇండియా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇలాగ వీళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు, మనీతో, ఆ పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుందని చెప్పి మనకేదో నీతులు చెప్తున్నాడు.
మరి ఆ రెస్పాన్సిబిలిటీ నీకు ఉండాలి కదా. బహుశా నేను కూడా అతనికి అక్కసు ఏంటంటే అతనికి ఐపీఎల్లో కానీ ఇండియాలో జనరల్గా కామెంటరీ ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. ఈజ్ అ గుడ్ కామెంటేటర్, నో డౌట్ ఈజ్ అ గుడ్ కామెంటర్. ఐ లైక్ హిస్ కామెంటరీ. హీ హెస్ గాట్ గుడ్ నాలెడ్జ్. అతను మాట్లాడేది టాక్ సెన్స్. బట్ అతనికి బహుశా ఇండియాలో అవకాశాలు ఇవ్వట్లేదు, అది అతని కారణం. ఈ రకంగా పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని మెచ్చుకుంటే అక్కడ అవకాశాలు వస్తాయేమో అతనికి. అక్కడ మేబీ ఈ విల్ గెట్ ఆపర్చునిటీస్. అక్కడ ఉండే లీగ్స్లోనూ వాటిలో కామెంట్ చెప్పడానికి, తన కెరియర్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి, తన కెరియర్ కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నామో నాకు. ఎందుకంటే అతనితో పాటు ఆ పాడ్కాస్ట్ చేసిన మైకేల్ అదర్టన్, ఐ ఆల్సో రెస్పెక్ట్ హిమ్ అలాట్. ఈజ్ వెరీ గుడ్ కామెంటేటర్. అతను ఈ విషయాల్లో ఏం మాట్లాడలేదు. ఇంకోటి కూడా అంటాడు ఏంటంటే ఐపీఎల్ 100 జరుగుతుంది కదా వాళ్ళ ఇంగ్లాండ్లో, దాంట్లో 4 ఇండియన్ ఫ్రాంచైజీస్ ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్ ప్లేయర్స్ని, బంగ్లాదేశ్ ప్లేయర్స్ని ఆడించకపోతే పరిస్థితి ఏంటి? ఆడించకపోతే అప్పుడు ఫ్రాంచైజ్ ఇష్టం, ఇది ప్రైవేట్ లీగ్, వాళ్ళ ఇష్టం. ఫ్రాంచైజ్ ఎవరిని ఆడించుకుంటాడో ఎవరిని ఆడించుకోవాలో వాడి ఇష్టం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ ముఖ్యం. వాళ్ళ ఫ్యాన్ బేస్ అక్కడే కాదు, ఇండియాలో కూడా ఉంటుంది. సో ఇండియాలో ఫ్యాన్స్ని కోపం వచ్చేలా వాళ్ళు చేయరు. ఏ నిర్ణయం తీసుకున్నా ఫ్రాంచైజ్ క్రికెట్లో ఇట్స్ కమర్షియల్ లీగ్, వాళ్ళు ఫ్యాన్స్ని, ఫ్యాన్ బేస్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు. ఫ్యాన్స్కి ఇష్టం లేని పనులు ఎవ్వరు చేయరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత ప్లేయర్స్ని తీసుకుంటారు. ఎక్కడప్పుడు మన హైదరాబాద్ ప్లేయర్స్ని తీసుకోకపోతే మనకు కోపం వస్తుంది కదా, ఆ హైదరాబాద్ ఫ్యాన్స్ కోపం వస్తుంది. అలాగే మనకు నచ్చని ప్లేయర్స్, బంగ్లాదేశ్ ప్లేయర్స్ని, పాకిస్తాన్ ప్లేయర్స్ని ఇండియన్స్ నచ్చరు. వాళ్ళేమో మన ఇండియన్ ఫ్రాంచైజెస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ ఇబ్బంది పడుతుంది, అందుకని తీసుకోరు. వాళ్ళు లేకపోవడం వల్ల పెద్ద నష్టం వచ్చేస్తుందా? ఏం రాదు కదా. లీగ్స్లో ఇప్పుడు ఇండియన్స్ ఆడట్లేదు, చాలా లీగ్స్లో ఆడట్లేదు. దానివల్ల లీగ్స్ కన్నా పెద్ద అంటే కొంత ఇబ్బంది జరుగుతుంది, కానీ దానివల్ల ఆ లీగ్స్ జరుగుతూనే ఉన్నాయి కదా. సో పాకిస్తాన్ ప్లేయర్స్, బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఆడకపోవడం వల్ల ఆ లీగ్స్కి ఏదో పెద్ద లోటు వచ్చేసినట్టు, పెద్ద పాలిటిక్స్, ఇండియా పాలిటిక్స్ ఆడేస్తున్నట్టు. అసలు పాలిటిక్స్ చేస్తున్నది పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఇప్పుడు పాకిస్తాన్కి మనం ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చాం. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరుగుతున్నప్పుడు లాస్ట్ ఇయర్ మనం అక్కడ వెళ్ళి ఆడట్లేదంటే హైబ్రిడ్ మోడల్లో మనకి మన మ్యాచెస్ అన్నీ దుబాయ్లో జరిగేలా వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు క్రిటిసిజం కూడా వచ్చింది, వీళ్ళు అన్ని మ్యాచ్లు దుబాయ్లో ఆడారు, ఒక అడ్వాంటేజ్ ఏంది, సేమ్ వెన్యూలో ఆడారని చెప్పి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా మనం అదే రకంగా ఒక ఫెసిలిటీ కల్పించారు. ఇండియాలో జరుగుతున్నా మీరు అన్ని మ్యాచ్ శ్రీలంకలో ఆడారు. ఇప్పుడు శ్రీలంకలో వాళ్ళు ఒకే కండిషన్స్లో 2-3 వెన్యూస్లో ఆడుతున్నారు, ఎక్కువ ట్రావెలింగ్ లేకుండా, ఎక్కువ కొలంబోలోనే ఎక్కువ టైం ఉంటారు. వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఇచ్చాం మనం. సో మనకి వాళ్ళు ఏదైతే ఫెసిలిటీ ఇచ్చారో ఛాంపియన్స్ ట్రోఫీలో, అదే రకమైన ఫెసిలిటీ మనం ఇప్పుడు T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్కి ఇచ్చాం. బంగ్లాదేశ్కి ఎందుకు ఇవ్వలేదంటే 1 month ముందు చెప్తున్నారు, వాళ్ళ అబ్జెక్షన్స్కి ఎలాంటి కారణాలు లేవు, పొలిటికల్ రీజన్ తప్ప వేరే రీజన్ లేదు. కాబట్టి ఐసీసీ దాన్ని తోసిపుచ్చింది, వాళ్ళని బయటికి పంపించేసింది, అంతే తప్ప దాన్ని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తీసుకుంటే ఎట్లా. మన హైబ్రిడ్ మోడల్ మనకి ఏదైతే సౌకర్యం కల్పించారో పాకిస్తాన్ వాళ్ళు ఛాంపియన్స్లో, అదే రకమైన సౌకర్యం మనం T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ కల్పించాం. బంగ్లాదేశ్ కూడా మొదట్లోనే ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేసి జెన్యున్ అప్రహెన్షన్స్ ఏమైనా వ్యక్తం చేసి ఉంటే బంగ్లాదేశ్ కూడా వాళ్ళని హైబ్రిడ్ మోడల్ ఆడిపించారు. లాస్ట్ మినిట్లో అన్నీ చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ ఏ లాజిస్టిక్ ఛాలెంజ్. ఆఖరి నిమిషంలో ఇన్ని మార్పులు చేసేస్తే, మ్యాచ్లు ఐటనరీ మార్చేస్తే షెడ్యూల్, అది దానివల్ల ఐసీసీ ఆ నిర్ణయం తీసుకుంది. అదంతా పక్కన పెట్టేసి నాజర్ హుసేన్ లాంటి ఒక ప్లేయర్, ది కైండ్ ఆఫ్ టాక్టిక్స్ దట్ హీ యూజ్డ్ అగేన్స్ట్ ఇండియా. సచిన్ టెండూల్కర్కి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ యాష్లీ జైల్స్తో అంతా లెగ్ సైడ్ నెగిటివ్ లైన్ బౌలింగ్ వేయించి ఇలాంటివన్నీ చేసి చాలా అంటే బిలో ద బెల్ట్ టాక్టిక్స్ చాలా చేసే కెప్టెన్ అతను. సో అలాంటి నాజర్ హుస్సేన్ ఇప్పుడు నీతులు చెప్పడం నిజంగా నాకు నవ్వు తెప్పిస్తుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.